కొంచెం వెనక్కి రన్నా సార్ 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 కొంచెం వెనక్కి రన్నా కొంచెం వెనక్కి జరగండి సార్. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 29వ డివిజన్ గాంధీనగర్. ఈ గాంధీనగర్ ప్రాంతంలో ఒక చక్కటి పార్కులో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని 20 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 20 లక్షల రూపాయల వ్యయంతో వాకింగ్ ట్రాక్, లైటింగ్, అదేవిధంగా బోర్వెల్, మోటార్తో సహా పెయింటింగ్, వాల్ ఆర్ట్స్, గ్రీనరీ విచ్ ఇంక్లూడెడ్ లాన్, అదేవిధంగా చిల్డ్రన్స్కి ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే గాంధీనగర్లో అనాదిగా ఉన్న పార్క్ ఇది. ఈ పార్క్లో చక్కటి వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లలకి ఆట వస్తువులు, ఒక మంచి గ్రీనరీ ఏర్పాటు చేసినట్లయితే ఈ చుట్టుపక్కల వేల కుటుంబాలకి ఈ యొక్క పార్కు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్న ఆకాంక్షతో, ఆలోచనతో ఈరోజు ఈ యొక్క పార్కు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. నాతో పాటు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ, సిపిఎం నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఈ పార్కు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ మనవి చేసేది ఒకటే, ఆ యొక్క కాంట్రాక్టర్తో మీరు దగ్గరుండి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయించుకోవాలని చెప్తూ, ఈ యొక్క పార్కులో 20 లక్షల రూపాయల వ్యయంతో ఇవన్నీ కూడా నెల రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని కాంట్రాక్టర్ చెప్తూ ఉన్నాడు. మ్యాక్సిమం 45 రోజులు, నెల 15 రోజుల్లో మళ్ళీ ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అందుకు అనుగుణంగా అన్ని రకాల కూడా ఆ నిధులు సద్వినియోగం అయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకొని స్థానికుల సూచనలు సలహాలతో, ఎందుకంటే నగర కార్పొరేషన్ పరంగా కొన్ని అంచనాలు మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ స్థానికులకి దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినట్లయితే మరింతగా పార్క్ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేస్తామని, ఎందుకంటే గాంధీనగర్ ప్రాంతం ఒక పెద్ద సెంటర్ పాయింట్ అయింది ఈనాడు. గాంధీనగరే కాకుండా చుట్టుపక్కల అన్ని కాలనీలు కూడా వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరిన్ని పార్కులు కావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఆరోగ్యం పట్ల అవగాహన పూర్తిగా పెరిగింది. ప్రజలందరూ కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళ వాకింగ్ చేసేదానికి తమ జీవితంలో ఒక భాగంగా ఆ వాకింగ్ని రూపొందించుకుంటూ ఉన్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని, పార్కులైనా శ్మశానాలైనా అభివృద్ధి చేయటం వరకే ప్రభుత్వ బాధ్యత. కానీ 10 కాలాల పాటు ఆ పార్కులైనా శ్మశానాలైనా ఏదైతే ప్రజలకి ఉపయోగపడాలంటే స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి పరిస్థితి. ఆ యొక్క స్థానికులు వాటిలో భాగస్వాములై ఎక్కడికక్కడ పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని, అలాంటి వాటికి స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి సహకారం ఉంటుందని మాట ఇస్తున్నా.